హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షీవల్ అండ్ ఐ నమ్రత. సో ఇంట్లోనే ఉంటున్నాం, కొంచెం బోర్ కొడుతుంది కదా, అందుకని మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఇంట్లోకి డెకరేటివ్ ఐటమ్స్ ఎలా చేయాలి అన్నది ఇవాళ నేను మీతో షేర్ చేసుకుంటా. చూసేద్దామా ఏంటిది అన్నది. లెట్స్ గో. క్యాండిల్స్ అన్నవి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటాయి, బట్ ఫ్లోటింగ్ క్యాండిల్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అండ్ అవి మనం ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో గాజు గ్లాసెస్, గాజు బౌల్స్ లాంటివి ఖచ్చితంగా ఉంటాయి. సో వాటిని యూజ్ చేసి ఎలా చేయాలి అన్నది ఇవాళ నేను మీతో షేర్ చేసుకుంటా. సో మన ఇంట్లో ఏమైనా పాత వాటర్ బాటిల్స్ లాంటివి ఉంటాయి కదండి, అవి కొంచెం చిన్నగా కట్ చేసేసుకోండి. ఆ కట్ చేసిన దాన్ని మనం నియర్లీ సర్క్యులర్ మోషన్లో, ఎగ్జాక్ట్గా ఏం సర్కిల్లోనే రాక్కర్లేదు, నియర్లీ సర్కిల్లో ఉండేలాగా మళ్ళీ కట్ చేసేసుకోండి. ఆర్ మీ దగ్గర ప్లాస్టిక్కి సంబంధించింది ఏదైనా ఉన్నా కూడా అవి అయినా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే వాటర్ బాటిల్ యూస్ చేస్తున్నా. సో ఇదిగో ఇలా రౌండ్ షేప్లోకి కట్ చేసుకోండి. అండ్ కట్ చేసిన దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేసి కింద ట్రయాంగిల్ షేప్లో మళ్ళీ ఇంకొకసారి కట్ చేయండి. సో దట్ మనకి మిడిల్లో హోల్ అన్నది వస్తుంది. ఇఫ్ యూ సీ, సో మన ఇంట్లో ఇలాంటివి ఏవైనా వత్తులు లాంటివి ఉంటాయి కదండి, ఇవి అయితే కుండ వత్తులు అంటారు, అలాంటివి తీసుకోండి. అలాంటివి తీసుకొని దానిలో ఆ హోల్లో కింద నుంచి పైకి పాస్ చేయండి. సో దట్ అది చూడడానికి ఇలా ఉంటుంది. ఉన్నాయో అవే గ్లాస్ తీసుకోండి అండ్ వాటర్ ఫిల్ చేసేసుకోండి. మరీ ఫుల్గా కాకుండా కొంచెం గ్యాప్ వదిలేసేసి ఆల్మోస్ట్ 75% వాటర్ ఫిల్ చేసుకోండి. ఎనీ కలర్, మీకు నచ్చిన కలర్ తీసుకొని కొంచెం అమౌంట్ ఆ వాటర్లో మిక్స్ చేసేయండి. దెన్ అది ఇలా ఉంటుంది నియర్లీ చూడటానికి. దానిలో కొంచెం ఒక 2 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మీరు కొన్ని డ్రాప్స్ యాడ్ చేసుకున్నా పర్లేదు, ఇక్కడ నేను నియర్లీ 2 స్పూన్స్ యాడ్ చేశాను. వాటర్లో ఆయిల్ వేస్తే మనకి అది ఫ్లోట్ అవ్వటం ఈజీగా ఉంటుంది, ఈ ప్లాస్టిక్ అన్నది. సో అది కూడా వేసేసుకోండి. మనం ఒత్తు పెట్టి ఇందాక రెడీ చేసాం కదా, దెన్ అది ఇలా చక్కగా ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ మనం ఫైర్ చేస్తే దాన్ని చక్కగా మంచిగా క్యాండిల్లా కనిపిస్తుంది. ఫర్ సెకండ్ వన్ నేను కొంచెం చిన్న సైజ్ గ్లాస్ తీసుకొని అందులో పెబల్స్ యూస్ చేస్తున్నాను. సో ఆ పెబల్స్ వేసుకొని మళ్ళీ ప్రాసెస్ అంతా రిపీట్ చేద్దాం. నేను ఇలాంటి బీడ్స్ కానీ మనకి ఏమైనా రబ్బర్ బ్యాండ్స్ ఆర్ డ్రెస్సెస్కి వచ్చినవి ఉంటాయి కదండి, సో నా దగ్గర ఈ ఫిషెస్ అండ్ బీడ్స్ ఉన్నాయి, అవి అన్నీ యాడ్ చేస్తున్నా.
ఫోర్త్ వన్ ఐ హ్యావ్ దిస్ చైన్. ఎస్, ఇది బీడ్స్ చైన్ అండి. సో దాన్ని ఏమీ చేయకుండా అలా వాటర్లో వేసేసినా కూడా లుక్ చాలా బాగుంటుంది. సో ఏదైనా కలర్ఫుల్ది యూస్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ బియ్యం అండి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటాయి. సో ఇక్కడ నేను వెట్వి తీసుకున్నాను. మీరు ఏవైనా సరే యూస్ చేయొచ్చు. సో దట్ ఇవి వాటర్ కొంచెం ఇలా కలర్ చేంజ్ అవుతాయి, బట్ ఇట్ లుక్స్ గుడ్.